అంటే ఈ గొడవ జరిగిన టైం లెక్కేస్తుంది. గొడవ జరిగిన తర్వాత కూడా ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇంకా దాంట్లో ఏ సంఘర్షణ లేదులే తీసేయమంటది. నేను జరిగింది ఏంటంటే గొడవ జరిగిన తర్వాత కూడా ఓటింగ్ జరిగింది ఈ అన్ని బూతుల్లో కూడా, ఎక్కడ ఆగిపోవాలి. అంటే ఎప్పుడు రీపోలింగ్ జరుపుతారంటే ఈ బయట సంఘర్షణలు జరిగి ఓటింగ్ ఆగిపోతే అప్పుడు రీపోలింగ్ జరుపుతారు, లేదా పోలింగ్ బూత్ లోపల జరిగితే అప్పుడు రీపోలింగ్ జరుపుతారు. అది లేదు కాబట్టి రీపోలింగ్ లేదు. ఇక ఆయన మీద సుధాకర్ కంప్లైంట్ వచ్చాడు, ఆయన మీద కేసు కూడా నమోదు చేశారట. సో అన్నమతి శివకర్ మీద, దాని మీద కూడా ఇది అంటే ఎన్నికలు జరుగుతుండగా మధ్యలో జరిగింది కాబట్టి పోలింగ్ మీద ఏమైనా ప్రభావితం ఉంటుందా? అయితే నాకు తెలిసి తెనాల్లో దెబ్బతింటాడు అనుకుంటున్నాను ఆ పాయింట్. అంటే ఆ స్థాయిలో ఉంటుందో లేకపోతే కొత్త అయినా అంటే మామూలుగా అయితే గనక అన్నాబత్తునికి పాజిటివ్ గానే ఉంది. నాదేళ్ల కారణంగా కాంపిటీషన్ తగ్గింది, కొంత ఆశించినంతగా సపోర్ట్ చేయలేదన్న ప్రచారం కూడా ఉంది. అట్లాంటి టైంలో ఇది మాత్రం బాగా వైరల్ అయింది. నేను విన్నది తెనాల్లో ప్రతి ఒక్కళ్ళ సెల్ ఫోన్ లో ఇది పంపించడంలో టీడీపీ కూటమి జనసేన కూటమి సక్సెస్ అయింది. అలాగే దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కవరేజ్ వచ్చింది అది. కాబట్టి తటస్థుల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. అయితే ఆ ఒక్క ఇన్సిడెంట్ మీదనే ప్రభావం చూపెడుతుందా? ఈ ఎవరైతే సాధారణ ప్రజలకి ఇది సంబంధం లేనివారు, ఎడ్యుకేటెడ్ కి ప్రభావం చూపెట్టేటువంటి అంశం, అది ఎంత అనేది తెలియాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఏమైనా అటు ఇటు అయితే ఇంకా స్వయంకృతాపరాధం అనుకోవాలి.